नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। तेलंगाना कांग्रेस हुकूमत के एक साला जश्न तकरीब के तहत भैंसा में कांग्रेस पार्टी की जानिब से पर्चा पालना प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में कांग्रेस टीपीसीसी जनरल सेक्रेटरी व करीमनगर ज़िले लाइब्रेरी चेयरमैन सत्तू मल्लेश, कांग्रेस ज़िले निर्मल सदर श्री हरिराव, साबिक़ रुकन असम्बली मधोल जी विठल रेड्डी, भैंसा एएमसी चेयरमैन आनंद राव पटेल, अहमद मोहिउद्दीन साबिक़ा काउंसलर, अहमद खान हवलदार, शेख उमर कुरैशी, शेख रसूल कुरैशी के अलावा मधोल कांग्रेसी कायदीन जिनमें एजाज़ुद्दीन और अफरोज़ खान व दीगर ने राहुल गांधी और तेलंगाना वज़ीर आला रेवंत रेड्डी की तस्वीर को दूध से नहलाया। మరి మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మన సెక్రటరీలో జరిపి ఆ రోజు ముగింపు జరుగుతుంది. మరి విశేషం ఏమిటంటే మీ అందరూ తెలుసు, మీరందరూ కూడా సీనియర్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మరి గ్రామంలో పార్టీని బతికిస్తూ పార్టీని మీరు ఇంకా డెవలప్ చేస్తున్నారు. మరి ఈ విషయాలు తప్పకుండా మన గ్రామాల్లో కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, సమర్థవంతమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను, ప్రజా పాలన సంవత్సర ఫలితాలను మనం విశ్లేషించుకొని మన జనానికి చెప్పాల్సిన బాధ్యతగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాల్లో మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మన ముదూరు నియోజకవర్గ బాధ్యులు సోదరులు సత్తు మల్లేష్ గారు, అలాగే మీ ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు విఠల్ రెడ్డి గారు, అలాగే మీ 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నటువంటి సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అశోక్ గారు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు రాజన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలకు పేరు పేరున సమయభావంలో అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను. పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ నిర్వీర్యం చేసినటువంటి విద్యారంగాన్ని మన ప్రజా ప్రభుత్వంలో రేవంత్ అన్న నేతృత్వంలో ప్రతి యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్లను నిర్మించి యూనివర్సిటీలను అంటే ఆ యొక్క అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా పటిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు ఈ యొక్క ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సకల జనుల సర్వేలో నీకు కోళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే ఈ రోజు మనం కులగణన చేస్తుంటే ఈ యొక్క కులగణనలో హరీష్ రావు ఎందుకు భాగం కావట్లా, కేటీఆర్ ఎందుకు భాగం కావట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకనంటే మీరు ఈ యొక్క కులాల వారీగా బీసీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, ఎస్టీలే కావచ్చు, మీకెంతో మీకంతా అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రేవంత్ అన్న నేతృత్వంలో కులగణన కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది. మీరు ఈ కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒకటి చెప్పండి. ఆనాడు ఈ రోజు మీ కులం ఏంది అని మెన్షన్ చేసినందుకు కులంతో ఏం సంబంధం అనేటటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఈ కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా ఒకటే విషయం చెప్పండి. ఆనాడు మీరు సకల జిల్లా సర్వే చేసినప్పుడు కుక్కలన్నీ ఉన్నాయంటే తప్పులేదు, కోళ్ళు ఎన్ని ఉన్నాయంటే తప్పులేదు, కానీ ఈ రోజు కులగణనలో మీ యొక్క కులం ఏందనేటటువంటి ఆప్షన్ అందుకే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రజాపాలన రేవంత్ అన్న నేతృత్వంలో ఈ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం వర్ధిల్లాలి శ్రీరామ నాయకత్వం వర్ధిల్లాలి नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।